రోజు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి, టీచర్స్ కోటా నుండి ఘన విజయం సాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొమరయ్య గారికి ఇందూరు జిల్లా తరఫు నుండి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో జిల్లా వ్యాప్తంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మొన్నటి 4 ఉమ్మడి జిల్లాలంటే 42 నియోజకవర్గాలు, 5 పార్లమెంటు స్థానాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసినట్లే. ఈరోజు భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తుందంటే ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్న కమిట్మెంట్ అటువంటిది. జాతీయవాదం కోసం, పార్టీ కోసం ఏమి ఆశించకుండా కార్యకర్తల ఘనమే భారతీయ జనతా పార్టీకి ఒక బలం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ తెలంగాణలో 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి 16 నెలలు కంప్లీట్ అయినా కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయక పూర్తిగా ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటున్న దిశలో నిన్న జరిగిన హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ ముంగట, ఈడీ ఆఫీసు ఎవరు చెప్తే అయినది, నువ్వు చేసినా నేను తప్పు చేసినా కానీ ఈడీ అది లీగల్గా తీసుకుంటూ ఉంటుంది. ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలని తట్టుకోలేక అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్ ఒక రౌడీలుగా వాళ్ళు దిగజారుడుతనానికి ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ జెండా ఎగిరేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఒక జాతీయవాదం, ఒక హిందూ వాదంతో పనిచేస్తున్న పార్టీ, ఒక కుటుంబ పార్టీ కాదు ఇది. ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక 13 కోట్ల మెంబర్షిప్ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు 62 సంవత్సరాల తర్వాత మళ్ళా చరిత్ర సృష్టించడం జరిగింది, 3వసారి ప్రధానమంత్రి కావడం. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో కూడా రోజు రోజుకు అప్పుల పాలవుతూ ఉంది, అప్పులలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ ఈ యొక్క హామీ కూడా ఇప్పటికీ అమలు కాలేదు. అర్బన్ నియోజకవర్గానికి మనం వస్తే ₹1 కూడా స్పెషల్ ఫండ్ కానీ, ఎమ్మెల్యే ఫండ్ కానీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాబోయే స్థానిక ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ ఒక బ్రాండ్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ధన్యవాదాలు. పడగొట్టుడు అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తం రాష్ట్రాన్ని దోచుకొని పోయింది. మిగులుతా ఇల్లు దాచుకుంటున్నారు, ఒక బుక్కనో ఏదో మిగులుతా ఇల్లు కూడా దాచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ కమిట్మెంట్ ఇచ్చినా కానీ ఆ కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేసే పార్టీ. ఇలా భారతదేశంలో వందలాది పార్టీలు ఉన్నా కానీ కేవలం భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకోసమే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు.